మనము అనునిత్యము పారాయణ చేస్తుంటాం కదా. ఆ పారాయణ చేసేటప్పుడు మనకు కొన్ని వాటికి అర్థాలు తెలియవు. మరి వాటికి అర్థాలు తెలియకుండా మనం పారాయణ చేస్తే ఫలితం ఉంటుందా? అంటే పారాయణ చేసేటప్పుడు అర్థము తెలియకుండా పారాయణ చేస్తే వ్యర్థమేనా అని అడుగుతున్నారు. అయితే మనము పారాయణ చేసేటప్పుడు అది లలితా సహస్రం కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, శివ సహస్రం కావచ్చు, దుర్గా ఏదైనా కానీ పారాయణ చేసుకునేటప్పుడు దాని అర్థం తెలియకపోయినా మనం పారాయణ చేసుకోవచ్చు. అయితే అర్థము తెలుసుకొని గనక మనం పారాయణ చేసుకుంటే మన మనస్సుని ఇంకా మనం ఏవైతే దేవీ దేవతలకు చేస్తున్నామో ఆ భగవంతుడి యందు, అటు అయ్యవారు కానీ అమ్మవారు కానీ ఎవరైనా కానీ వారి యందు మన మనసుని లగ్నం చేసుకొని వారి పాదాల యందు మన మనస్సుని పెట్టి మనము పారాయణ చేయగలుగుతాం. ఎందుకు ఎప్పుడైతే మనకి కొద్దిగా అర్థం అనేటటువంటి తెలుస్తూ ఉంటుంది. అయితే కొంతకాలం మనం పారాయణ చేస్తూ ఉన్నామనుకోండి, వాటి యొక్క అర్థం అనేటటువంటి తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస మనకు కలుగుతుంది. కలిగినప్పుడు కొన్ని ఒకేసారి అన్ని పదాలకి అర్థం తెలుసుకోగల కొన్ని పదాలకి. ఇప్పుడు లలితా సహస్రం ఉందనుకుందాము, రోజుకు 10 నామాలకి కనుక మనము అర్థం తెలుసుకున్నాము అని అనుకోండి, అప్పుడు మనకు కొంతకాలానికి ఏమవుతుంది, ఆ పూర్తిగా సహస్రనామాలు 1000 నామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి నామానికి కూడా మనకు అర్థం అనేటటువంటి తెలుస్తుంది. అప్పుడు అమ్మవారి యందు మనం లగ్నం చేయగలుగుతాం మన మనస్సుని. అయితే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు పారాయణ చేసేటప్పుడు మనం అర్థం తెలియకుండా కూడా పారాయణ చేయొచ్చు కదా, చేస్తే ఫలితం వస్తుందంటే చక్కగా ఫలితం వస్తుంది. ఈ అర్థంతో కనుక మన అర్థం ఏవైతే స్తోత్రాలు నామాలు వీటికి అర్థం తెలుసుకొని కనుక పారాయణ చేస్తే కనుక ఇంకా ఎక్కువగా శీఘ్రంగా ఫలితం అనేటటువంటిది ఉంటుంది.